శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. నేను మీ భానురేఖ. ఈరోజు నేను మీతో టైం గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నానండి. టైం అనేది చాలా విలువైనది అని చెప్పి అందరూ అంటుంటారు. మనం ఒకసారి ఆ టైంలో కంప్లీట్ చేయకపోతే కొన్నిసార్లు మనకు ఆ టైం మళ్ళీ తిరిగి రాదు అని కూడా అంటారు. టైం అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుందండి, కానీ ప్రతి మనిషి లైఫ్లో కూడా అది ప్లే చేసే రోల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే కొంతమంది లైఫ్లో అదే టైం పీరియడ్ చాలా సక్సెస్ని తెచ్చిపెడుతూ ఉంటే, ఇంకొంతమంది లైఫ్లో అదే టైం పీరియడ్ చాలా డౌన్ఫాల్ చూస్తూ ఉంటారు. సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్న వాళ్ళు ఇంకా చాలా ఎక్సైట్ అవుతూ ఇంకా సక్సెస్ సాధించాలి అని చెప్పి ఒక పాజిటివిటీతో ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఆ టైం పీరియడ్లో ఎవరైతే డౌన్ఫాల్ చూస్తూ స్ట్రగుల్ అవుతూ ఉంటారో వాళ్ళకి చాలా భారంగా, ఎప్పుడు ఏంటి టైం స్ట్రక్ అయిపోయిందా, అసలు ముందుకు వెళ్ళట్లేదా, అసలు టైం గడవట్లేదు ఏంటి అని చెప్పి ఒక రకమైన స్తంభించిపోయిందా కాలం అన్నట్లుగా ఫీల్ అవుతారండి. కానీ అదే టైము దాని పని చేసుకుంటూ వెళ్తుంది. కానీ అది మనిషి లైఫ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్న వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదండి. కానీ ఎవరైతే ఆ టైం పీరియడ్లో స్తంభించిపోయినట్లుగా, మన పనులు ఏమీ జరగట్లేదు, మనం అనుకున్నట్లు అసలు ఏమీ ముందుకు వెళ్ళట్లేదు, మనం ఎంత ప్రయత్నం చేసినా మనకి ఏం కలిసి రావట్లేదు అని చెప్పి మనం అనుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నానండి. నార్మల్గా మాట్లాడుకుంటే మనకి ఎప్పుడైతే ఆ డౌన్ఫాల్ అనేది మనం ఒక టైం పీరియడ్లో చూస్తామో, మనం సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. నిజం చెప్పాలంటే అసలు ఉండకపోవచ్చు అని కూడా చెప్పచ్చు. సరైన వాళ్ళు ఎవరో మన అదృష్టం బాగుంటే ఒకళ్ళిద్దరు తప్ప మన ఫ్యామిలీ మెంబర్స్ మనకి సపోర్ట్ చేయొచ్చు. కానీ మనం ఎప్పుడు పడిపోతామని చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. కొంతమంది సీక్రెట్ ఎనిమీస్ అనే వాళ్ళు కూడా ఉంటారు, అంటే రహస్య శత్రువులు. వాళ్ళు మనతో చాలా మంచిగా మాట్లాడతారు, చాలా మంచిగా ఉంటారు, కానీ లోపల మన పతనం ఎప్పుడు అని చెప్పి చాలా ఆదుర్దాగా ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఆ సీక్రెట్ ఎనిమీస్ ఎవరు, లేకపోతే మనం ఈ డౌన్ఫాల్లో ఉన్నప్పుడు మనకి ఎవరెవరు సహాయం చేస్తున్నారు, ఎవరెవరు సహాయం చేయట్లేదు, అనుకున్న వాళ్ళే మనకి ఎవరు కూడా ఎందుకు సహాయం చేయట్లేదు అని చెప్పి వీటి మీద ఫోకస్ చేయకండి. అంటే ఆ నెగటివిటీ, ఆ బ్యాడ్ పీరియడ్ నుంచి బయటకు రావాలి అంటే మనం అప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, మన వాళ్ళు అనుకున్నాం కానీ మనకి ఆ టైంకి ఎవరు సహాయం చేయట్లేదు. సరే, గుర్తుపెట్టుకోండి, కానీ కక్షలు పెంచుకోకండి. జస్ట్ వీళ్ళు మనకు సహాయపడతారు అనుకున్నాము, మనం వీళ్ళ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాం కానీ సహాయపడలేదు. సరే, ఇంకొంతమంది సీక్రెట్ ఎనిమీస్ ఉంటారని చెప్పాను కదండి. చాలా మంచిగా మాట్లాడుతూ నీకు ఏది వచ్చినా నేను ఉన్నాను అన్నట్లు మాట్లాడతారు. కానీ రియాలిటీలోకి వస్తే ఆ టైంకి మన పతనం ఎప్పుడా అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు ఆ టైం పీరియడ్ వచ్చినప్పుడు చక్కగా నెమ్మదిగా పక్కకు తప్పుకుంటారు. ఇంకొంతమంది దూరం నుంచే, అంటే వాళ్ళు మనకి ఫ్రెండ్స్ కాదు, ఎనిమీస్ కాదు అన్నట్లుగా దూరంగా ఉంటారు, కానీ లోపల వాళ్ళు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మనుషుల్లో రకరకాలుగా ఉంటారండి. మనం వాళ్ళందరి మీద ఫోకస్ పెడితే మన పని మనం కంప్లీట్ చేసుకోలేం. అంటే ఆ స్ట్రక్ అయిపోయిన ఆ బ్యాడ్ పీరియడ్ ఏదైతే ఉందో దాని నుంచి బయటపడలేం. కాకపోతే ఇలా ఉంటారు అని చెప్పి మనం తెలుసుకోవాలి, కానీ వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా, నేను ఇంతకుముందు చెప్పానండి, మన చుట్టూ ఒక ప్రొటెక్షన్ అనేది అప్లై చేసుకోవాలి. అంటే మన ఆరాని మనం స్ట్రాంగ్గా ఉంచుకోవాలి అని చెప్పి. మనం ఆ బ్యాడ్ పీరియడ్లో బయటకు రావాలి అంటే ఇలాంటి నెగటివిటీ ఏదైతే ఉందో అది మన మీద ప్రభావం చూపించకుండా మనం కంట్రోల్ చేసుకోగలగాలి. అంటే మన ఆరాని స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. మనకి మనం అనుకోవాలన్నమాట, లేదా మనం నమ్మిన దైవం దగ్గర ప్రార్థించాలి. ఏంటి అంటే, నా ఆరాలోకి ఫలానా వ్యక్తులు నా ఫ్రెండ్స్ అనుకున్నాను, కానీ ఇప్పుడు నా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు నాకు సహాయం చేయలేదు. అలానే నాకు వాళ్ళ మీద ఎటువంటి కోపము లేదు, కానీ నాకు సహాయపడడానికి వాళ్ళు ఇప్పుడు రాలేదు కాబట్టి ఇంకా వాళ్ళు నా ఫ్రెండ్స్ కాదు, కాబట్టి వీళ్ళు నా ఆరాకి బయట ఉండాలి. అంటే మన ఫీల్డ్లోకి, మన ఎనర్జీ ఫీల్డ్లోకి వాళ్ళని ఎంటర్ చేయనివ్వట్లేదండి. అదేవిధంగా నాకు తెలిసి కానీ తెలియక కానీ నా చెడు కోరుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా నా ఎనర్జీ ఫీల్డ్లోకి రావడానికి వీల్లేదు, నా ఆరాలోకి ఎంటర్ అవ్వడానికి వాళ్ళ ఎనర్జీస్ నన్ను ఎఫెక్ట్ చేయడానికి వీల్లేదు. అదేవిధంగా మనం కూడా చాలా పాజిటివ్గా ఆలోచించాలండి. ఆ టైంకి ఎవరైనా మనకు సపోర్ట్ చేస్తే మనం చాలా గ్రాటిట్యూడ్తో మనం ఎప్పుడైనా సరే వాళ్ళకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. మన ప్రయత్నం మనం చెయ్యాలి. అదేవిధంగా మనకు సహాయం చెయ్యని వాళ్ళ పట్ల మనం కోపం, ద్వేషం అనేవి పెంచుకోకుండా మనం వాళ్ళకి దూరంగా ఉండాలండి. మనం వాళ్ళ మీద అసలు ఫోకస్ పెట్టకుండా ఉంటే చాలు. అంతకుమించి మనం ఏం చెయ్యక్కర్లా. ఒకసారి ఎప్పుడైతే మీరు ఆ బ్యాడ్ పీరియడ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ మన లైఫ్లోకి రావడానికి అవకాశాలు ఉంటాయి, 100% ఉంటాయి. కానీ మనం అంతకుముందు చూసాం కదా వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పి తెలుసుకున్న తర్వాత మనం ఎప్పటికీ కూడా మన ఎనర్జీ ఫీల్డ్లోకి మనం రానివ్వకూడదండి. ఎప్పటికప్పుడు మన బౌండరీస్ అనేవి మనం మెయింటైన్ చేస్తూ, మన హద్దులు మనం మర్చిపోకుండా మనం జాగ్రత్తగా ఉంటేనే మన మిగిలిన టైం పీరియడ్ కూడా
గ్రోత్ అనేది చూడగలుగుతామండి. ఇప్పుడు మెయిన్ మీకు చెప్పేది ఏంటి అంటే మనం పడిపోయినట్టు అనిపిస్తుంది, డౌన్ఫాల్ అయినట్టు అనిపిస్తుంది. దాని నుంచి మనం బయటపడాలి అంటే ఫస్ట్ మన చుట్టూ ఉన్న నెగిటివిటీ మనుషుల రూపంలో వస్తున్నా, సిచ్యువేషన్స్ రూపంలో వస్తున్నా, లేదా మన థింకింగ్ రూపంలోనే వస్తున్నా మన ఆరాని మనం ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి. అయితే మనకు నచ్చిన ఇష్టదైవాన్ని ప్రార్థించి ఆ ప్రొటెక్షన్‌ని ఫార్మ్ చేయమని చెప్పి వేరే వాళ్ళ నెగటివిటీ మన మీద ఎఫెక్ట్ పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఒకవేళ ఆ థింకింగ్ మనదే అయితే, అంటే ఆ నెగటివిటీ మనలో నుంచే వస్తున్నదైతే దాని నుంచి కూడా సేవ్ చేయమని చెప్పి మనం దేవుడిని ప్రార్థించాలి. లేదు మాకు దేవుడి మీద నమ్మకం లేదు, ఇలాంటి నమ్మకం లేదు అనుకున్న వాళ్ళు మనలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి అని చెప్పి మనకు మనం చూసుకొని, పలానా నాలో ఉన్న నెగటివిటీ వల్లే ఇది ఇలా అయ్యింది అని చెప్పి అర్థం చేసుకుని దాని నుంచి బయటపడడానికి ట్రై చేయాలండి. ఫస్ట్ ఏంటి అంటే మన డౌన్ఫాల్ చూసినప్పుడు ఆరా అనేది స్ట్రాంగ్గా ఉంచుకోవాలి ఒకటి. సెకండ్ వన్ వచ్చి మనం చాలా డీప్గా ఆలోచించుకోవాలండి. ఆ టైంని మనం ఏదో నష్టపోయాము, మనం పూర్తిగా కోల్పోయాము, అందరూ మనల్ని చూసి నవ్వుకుంటున్నారు, లేకపోతే అందరూ మన పతనం కోరుకున్నారు, ఆటకి మనం ఆ ఛాన్స్ ఇచ్చాము, ఇలా నెగిటివ్గా ఆలోచించకుండా దానిని ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కింద యూస్ చేసుకోండి. అంటే ఒక అద్భుతమైన అవకాశం మనకు వచ్చింది. ఏంటి అవకాశం అంటే మనకు టైం వచ్చింది మన మీద మనం ఫోకస్ చేయడానికి. అంటే నాలో ఉన్న ప్లస్ ఏంటి, నాలో ఉన్న మైనస్ ఏంటి, ఇప్పుడు నేను ఇలా పడిపోవడానికి ఏ పని చేయడం వల్ల నేను ఇలా పడిపోయాను, ఆ పనికి కారణం ఏంటి, పూర్తిగా నేనే కారణమా, లేదు అంటే ఇంకెవరైనా కారణం అయ్యారా, పూర్తిగా నేనే కారణం అన్నిసార్లు పూర్తిగా మనమే అవ్వమండి. ఒకవేళ కారణం నేనే అయితే నా వైపు నుంచి నేను ఏం చేశాను, ఏం చేయడం వల్ల నేను ఇప్పుడు ఈ డౌన్ఫాల్ చూడగలిగాను, లేదు బయట నుంచి కూడా కారణాలు వస్తాయి, ఎలాంటి మనుషుల వల్ల వచ్చాయి, వాళ్ళ నుంచి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సిచ్యువేషన్స్ రూపంలో వస్తే ఆ సిచ్యువేషన్ ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏ రూపంలో వచ్చిందో దానికి కారణం ఏంటి అని చెప్పి దాని గురించి కూడా అనలైజ్ చేయాలి. ముఖ్యంగా మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే దానికి రీజన్ ఏంటి అనేది చాలా డీటెయిల్డ్గా తెలుసుకోవాలండి. మనకి ఎప్పుడైతే మనం కొన్నిసార్లు ఇది నిజమని తెలుస్తున్నా కూడా మన మనస్సాక్షి ఒప్పుకోదండి. ఎందుకంటే మనం తప్పు చేసామని చెప్పి మనం ఒప్పుకోవడానికి మనం ఒక్కొక్కసారి దాన్ని యాక్సెప్ట్ చేయలేమనమాట. ఎవరైనా మనం వచ్చి నువ్వు తప్పు చేసావంటే మనం ఒప్పుకోము. అదేవిధంగా ఇప్పుడు మనమే తప్పు చేసామని చెప్పి ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనం డౌన్ఫాల్ చూసాము అంటే మన హస్తం కూడా చాలా వరకు ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మన హస్తమే చాలా ఉంది. కాబట్టి మనలో ఉన్న ఆ ప్రాబ్లం ఏంటి, మనం ఏమి తప్పు చేయడం వల్ల మనం ఇప్పుడు డౌన్ఫాల్ చూసాము అని చెప్పి మనం ఎవరికి చెప్పక్కర్లేదండి. మనలో మనం అనలైజ్ చేసుకోవాలి. మనం ఏమి వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర మనం డిస్కషన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. నాలో ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది నాకు తెలిస్తే చాలు. అదేవిధంగా నాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి అనేది నాకు తెలియాలి. ఆ తెలిసినప్పుడు మనకున్న ప్లస్ పాయింట్స్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ అంతకుముందు మనం ఏ విషయంలో అయితే తప్పు చేసి డౌన్ఫాల్ ఫేస్ చేస్తున్నామో ఆ నెగటివిటీ నుంచి మనం బయటపడడానికి నెమ్మదిగా ట్రై చేస్తూ రావాలి. ఇలా చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు మనమే చాలా స్ట్రిక్ట్గా ఉండాల్సి వస్తుందండి. అంటే హెల్దీ బౌండరీస్ ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళతోనే నేను ఇలా ఉండాలి, నేను ఇలా చెయ్యాలి అని చెప్పి మనకు మనం రూల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. మనం ఆ టైంని ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కింద తీసుకుని మనకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు సీరియస్గా నాకు ఇది అవసరం, ఈ అవకాశం దాటిపోతే నాకు ఇంకొక అవకాశం లేదు అన్నప్పుడు మనం 100% ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవడానికి ఎలా అయితే ట్రై చేస్తామో మనం డౌన్ఫాల్ చూసినప్పుడు కూడా నిజాయితీగా మనకు మనమే ప్రశ్నలు వేసుకొని మనలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అని మనకి మనమే అనలైజ్ చేసుకొని మనల్ని మనం రెక్టిఫై చేసుకుని ఆ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడడానికి మనం ట్రై చేయాలి. ఒక్కొక్కసారి మనం అనుకున్నది వెంటనే జరగదు, టైం పట్టచ్చు. మన సహనాన్ని మనమే పరీక్షించుకోవాల్సి వస్తుంది. మన ఓపిక మనమే పరీక్షించుకుంటున్నామా అని కూడా మనకు అనిపిస్తుంది. అయినా ఏం పర్వాలేదండి, ఓర్పు సహనం అనేది కూడా మనిషికి అవసరం. దానివల్ల నష్టపోయేది లేదు. ఓర్పు సహనం కూడా మనం ఆ టైంలో అలవాటు చేసుకోవడం వల్ల జీవితం అంతా కూడా మనం ఇంకా బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతాము. అంతేకాకుండా మనం ఎంత ఓర్పు ఎంత సహనంతో ఉంటామో మనకి అంత బాగా కలిసి వస్తుంది. మనం మన లైఫ్ని అంత బాగా మెయింటైన్ చేయగలుగుతాము. కాబట్టి ఆ టైంలో మనం దానిని ఒక డౌన్ఫాల్ కింద చూడకుండా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కింద తీసుకొని ఆ టైంని వేస్ట్ చేసుకోకుండా డిప్రెషన్లోకి వెళ్ళి నాకు ఏదో అయిపోయిందని చెప్పి మనం నలిగిపోయి మన చుట్టూ మన ఇంట్లో వాళ్ళ మీద దాని ఎఫెక్ట్ చూపించి లేకపోతే వీళ్ళే కారణం అయ్యారని చెప్పి వాళ్ళ మీద నెగిటివ్ థింకింగ్ పెంచుకొని ఇలాంటివన్నీ చేయకుండా పాజిటివ్గా ఆలోచించి మన టైంని మన కోసం మనం ఆ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ఏం చేయాలి అని దాని మీద ఫోకస్ పెట్టి దాని నుంచి బయటకు రావడానికి ట్రై చేయండి. 100% వస్తారు. దీనికి స్పిరిచువాలిటీ అనేది అంటే మన ఇష్టదైవాన్ని మనము ఇంతకుముందు చెప్పాను, పార్ట్నర్షిప్ చేయడం వల్ల కూడా ఇది సాధ్యమవుతుంది అని చెప్పి. అంటే దేవునికి మన నిజాయితీగా మన సరెండర్ అయినప్పుడు వాళ్ళు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తారండి. అంటే సరైన గైడెన్స్ రూపంలో ఇంతకుముందు చెప్పుకున్నాం, మనం లోపలే ఉంది మన
ఆత్మ అంటే మన సోలే మనకి గైడ్ చేస్తుంది, మన సోలే పరబ్రహ్మ పరమాత్మ, అది మన రియలైజ్ అయినా అవ్వకపోయినా అది మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి. అదేవిధంగా మనం దైవానికి సరెండర్ అయినప్పుడు దేవుడు వచ్చి నేను నీకు ప్రత్యక్షమై నీకు ఇలా చెప్తున్నాను అలా ఏం చెప్పరండి. మన లోపల నుంచే మనకి గైడెన్స్ వస్తుంది. మనం దాన్ని ఒకసారి అర్థం చేసుకోలేకపోతే మనకి బాగా దగ్గరైన వాళ్ళ దగ్గర నుంచి ఆ గైడెన్స్ వస్తుంది. అంటే నిజమైన మన మంచి కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా గైడెన్స్ అనేది వస్తుంది. అప్పుడు మనం నిర్లక్ష్యం చేయకుండా మన లోపల ఆల్రెడీ ఒకసారి ఇది అనిపించింది, మనకు బయట నుంచి కూడా గైడెన్స్ వస్తుంది అనుకున్నప్పుడు అది ఇది రెండు అర్థం చేసుకుని మనం నమ్మి ఆ పని చేయడం వల్ల మనం దాని నుంచి బయటపడతామండి. ఎప్పుడు కూడా పడిపోయాము అంటే లెగడానికి ట్రై చేయాలండి. అంతేగాని నేను ఇంక పడిపోయాను, నేను ఇంక లెగలేను అన్న థింకింగ్ అనేది అసలు నెగటివ్ థింకింగ్ అండి. ఆ థింకింగ్లోకి వెళ్ళకూడదు. పడిపోయాము అంటే మనం లెగడానికే పడ్డాము. అది కూడా ఎలా లెగుస్తాము అంటే మనం లేచి నిలబడమే కాకుండా ఇంకొక 10 మందికి ఎలా పడిపోకూడదో చెప్పగలగాలి. ఇంకొక 10 మందికి ఆ పడిపోయినప్పుడు ఎలా లేచి నిలబడాలో మనం చెప్పగలిగే స్టేజ్లో ఉండాలండి. అలాంటి స్పిరిట్ అనేది, అలాంటి పాజిటివ్ స్పిరిట్, పాజిటివ్ కాంపిటీషన్ అనేది మన లోపల మనమే క్రియేట్ చేసుకోవాలి. మనకు అసాధ్యం అనేది ఏది ఉండదు. మనం సాధ్యం అనుకుంటే ఏదైనా మన వల్ల అవుతుంది. అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. కానీ అహంకారంతో చేయకూడదు. గ్రౌండింగ్ అంటే సరెండర్ అవ్వడం ద్వారా మనల్ని మనం చేసుకున్నప్పుడు ఇలాంటి పనులు అన్నీ సక్రమంగా జరుగుతాయి. అలా కాకుండా ఎంత నేనే చేస్తున్నానని చెప్పి అహంకారంలోకి వెళ్తే మాత్రం మళ్ళీ డౌన్ఫాల్ చూడాల్సి వస్తుందండి. అందుకని చెప్పి ఇక్కడ నేనైతే ఈ ఈగోలోకి వెళ్ళకుండా, అలా అని చెప్పి నెగిటివ్లోకి వెళ్ళకుండా నేను పార్ట్నర్షిప్ చేస్తున్నా నా ఇష్టదైవంతో. నేను సరెండర్ అవ్వడం వలన నాకు మంచి పాత్ అనేది దొరికింది, మంచి గైడెన్స్ అనేది దొరికింది. నేను మంచి పాత్లో వెళ్తున్నానని నమ్మకం ఉంది. నేను ఏదైతే నేర్చుకున్నానో, ఏదైతే తెలుసుకున్నానో దాన్ని నా ద్వారా ఇంకొంతమందికి చెప్పాలనుకుంటున్నాను. మీకు ఎవరికైనా అది యూజ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. దాన్ని తెలుసుకుని మీ లైఫ్లో మీరు నేను ఏదో పడిపోయాను, నాకు ఏదో కోల్పోయాను, నాకు అంతా అయిపోయింది అని కాకుండా ఇలా జరిగింది అంటే ఇది నా మంచిగా జరిగింది అని చెప్పి దాన్ని అర్థం చేసుకుని దానిలో నుంచి లేచి చూపించండి మనం అంటే ఏంటో. అప్పుడు మనం ఇక్కడ ఎవరిని ఏమీ అంటలేదు, ఎవరి చెడుని కోరుకోవట్లేదు, ఎవరి మీద మన కాన్సన్ట్రేషన్ పెట్టట్లా. ఇక్కడ మనం చేస్తున్నదల్లా ఒకటే, మన మీద మనం కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం. మన ప్రాబ్లమ్స్ ఏంటి, మనలో ఉన్న నెగిటివిటీ ఏంటి, మనలో ఉన్న పాజిటివిటీ ఏంటి, మనల్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి, మనల్ని మనం సేవ్ చేసుకోవడానికి మనం ఎలాగ పాజిటివ్గా ఇంటెన్షన్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము, అది మనకి ఎలా సహాయపడుతుంది. ఏదైనా నెగిటివిటీ వైపు మనం వెళ్తూ ఉంటే దాన్ని అబ్జర్వ్ చేసి దాని నుంచి బయటపడడానికి ట్రై చేయాలండి. దాని లోపలికి మాత్రం ట్రై చేయకూడదు. ఈ విధంగా మనం ట్రై చేసినప్పుడు 100% మనం అనుకున్న ఈ డౌన్ఫాల్ అని ఏదైతే అనుకున్నామో మన లైఫ్ లాంగ్ అదే ఒక సక్సెస్ కింద అవుతుందండి. నేను 100% చెప్తున్నాను. ఎవరైనా అలాంటి సిచ్యువేషన్లో ఉంటే మీరు డౌన్ఫాల్ కింద తీసుకోకండి. దీని ఒక గోల్డెన్ ఆపర్చునిటీని తీసుకుని ఆ టైం యూటిలైజ్ చేసుకోండి. ఇది నేను మీకు చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్.